మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయచ్చు. నూతన సంవత్సరములో ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైన జీవితమును జీవించుటకై తమను తాము సిద్ధపరచుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయిచు ఉన్నాను. ఎందుకంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క శక్తివంతమైన వాగ్దానములను అనుభవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుంటూ ప్రభు కొరకై బ్రతకడం అనేటువంటిది ఈ లోకములో మనము ఎన్నుకున్న ఒక శ్రేష్టమైనటువంటి జీవితమని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దయతో గమనించండి, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక ఆలోచన లేక ఒక నిబంధనతో తన యొక్క కాలమును, తన దినములను వెళ్ళబుచ్చాలని ఆశిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా ఒక శ్రేష్టమైనటువంటి జీవితమును కలిగి ఉండాలని, ఒక మంచి పరిస్థితులను అతడు అనుభవించాలని, అనేక మందికి దీవెనకరముగా, సంతోషకరంగా బ్రతకాలని ప్రతి వ్యక్తి కూడా ఆశిస్తూ ఉంటారు. మంచిదే, కానీ నీ ఆలోచనలు, మీ యొక్క తలంపులు దేవునికి అంగీకారము కాకపోతే నీ జీవితములో మీరు ఏమాత్రము కూడా సుఖించలేరు అని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. నేటి దుర్దినములలో ప్రతి దినము ఒక గండముగా, ఒక ఆపద్దినముగా, ఒక శోధన కాలముగా అనుభవిస్తున్నటువంటి నేడు ఈ రాబోవు కాలము ఒక శ్రేష్టమైనటువంటి ఆనందకరమైన పరిస్థితులను మనము అనుభవించాలి అంటే మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. మనలను మనము దేవుని చేతుల్లో ఇమడం, లేకపోతే ఒదిగిపోవడం మనము కలిగి ఉండాలి. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తున్న ప్రవచన భాగం, ఎవని మనస్సు అయితే దేవునిపై ఆనుకుంటదో వారిని పూర్ణ శాంతి గలవారిగా నేను మార్చెదను అంటున్నాడు. కనుక ఈ యొక్క నూతన సంవత్సరములో నూతన వాగ్దానము చేత, నూతన వాక్యము చేత మనలను మనము బలపరుచుకుంటూ ప్రభు కొరకై మనలను మరి సిద్ధపరుచుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరములో నూతన వాగ్దానము చేత, నూతనమైనటువంటి ఆలోచనల చేత, నూతనమైనటువంటి ఒక చక్కని మార్గములో మనము ప్రవేశించడం, ప్రయాణించడం మనకు, మన కుటుంబాలకు ఎంతైనా మంచిదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఈ రాబోవు కాలమును దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చుకోవాలని దేవుని సేవకునిగా నేను మిమ్ములను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే రాబోవు కాలం చాలా విలువైనటువంటిది. రాబోవు కాలం ఎన్నో ఆశలను కలిగి ఉన్నటువంటిది. రాబోవు కాలము మనకు, మన కుటుంబాలకు
ఎంతో విలువైనటువంటిదని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తున్నటువంటి ప్రవచన గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 42వ అధ్యాయం 23వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మీలో ఎవడు దానికి చెవియొగ్గునో రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినునో. దయతో గమనించండి. రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును. ఈరోజు ఈ మాటలు ఎవరైతే ఆలకిస్తున్నారో, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారికి నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుచున్నాను. రాబోవు కాలమును దీవెనకరముగా మార్చుకొనుటకు, రాబోవు కాలమును ఆశీర్వాదకరముగా చూచుటకై ఈ మాటలు నీ జీవితాన్ని బలపరచాలని, ప్రోత్సాహపరచాలని నేను కోరుకుంటూ, మీరు కూడా రాబోవు కాలమును దీవెనకరముగా ఉండుటకై మిమ్ములను మీరు సిద్ధపరచుకోమని దేవుని సేవకునిగా మీకు మనవి చేయుచున్నాను. రాబోవు కాలము అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ రాబోవు కాలమునకు కావలసినటువంటి ఒక చక్కని సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. నా జీవితంలో ఎన్నో పరిస్థితులు చూచుకుంటూ వచ్చాం. గడిచిన కాలం ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో ప్రమాదములు, మరణ ఛాయల్లో గుండా మనలను దేవుడు తప్పించి ఈ నూతన సంవత్సరమును దయా కిరీటముగా దయచేసినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రాబోవు కాలమును మనము ఒక దీవెనకరముగా మార్చుకొనుట మనకు ఎంతైనా మంచిది. రాబోవు కాలము అనేటువంటిది నీ జీవితములో చాలా విలువైనటువంటిది. రాబోవు కాలము నీ జీవితమును దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చేటువంటిదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవచన గ్రంథములో 29వ అధ్యాయం 11వ వచనములో చూచినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు. దేవుడు మిమ్ములను గూర్చి ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు తన యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయములో ఒక చక్కని మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అదేమనగా, ఇదిగో దేవుని యొక్క చిత్తమునకు ఎవరైతే తమను తాము అప్పగించుకుంటారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. చూడండి దయచేసి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు, దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క నడిపింపులో నీవు నడిస్తే రాబోవు కాలము మీకు దీవెనకరముగుంటది. రాబోవు కాలము మీకు ఒక చక్కని సంతోషమునిచ్చేటువంటి దినములుగా ఉంటాయని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాం. ఈ దినం దేవుడు సృష్టించిన దినం. దీని యందు మనము ఉత్సహించి సంతోషించటం. ప్రభువు చేసిన దినం నీ జీవితానికి ఆశీర్వాదకరముగా,
దీవెనకరముగా సంతోషకరముగా ఉండాలి అంటే నీ ప్రవర్తనంతటిపై దేవుని యొక్క అధికారమును కలిగుంటే నీకెంతైనా మంచిది. అప్పుడే మరి మిమ్మును గూర్చిన ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. నిన్ను గూర్చినటువంటి ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. మీకు తెలియదు సుమా, దేవుడు నిన్ను సృష్టించడమే కాదు, దేవుడు నీతో ఉండడమే కాదు, నీ యొక్క ఆలోచనలను, నీ తలంపులను ఆయన ఎరుగును, నీ భవిష్యత్తును కూడా ఆయన నిర్ణయించువాడు. అందుకే 45వ కీర్తన 5వ వచనములో చూచినట్లయితే, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. చూడండి 40వ కీర్తన, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి తలంపులను దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అందుకే నేను మిమ్మును గూర్చిన ఉద్దేశ్యములు నేను మాత్రమే ఎరుగుదును. నీ తండ్రికి తెలియదు, నీ తల్లికి తెలియదు, నీ తోబుట్టువులకు తెలియదు, నీ బంధువులకు తెలియదు, నీతో ఉన్న నీ స్నేహితులకు తెలియదు. కానీ నిన్ను గూర్చినటువంటి ఉద్దేశ్యములు దేవుడు మాత్రమే ఎరుగును. ఆ దేవుణ్ణి నీ విడువక ఆరాధిస్తున్నట్లయితే ఆయన నీ పట్ల అద్భుతములు చేస్తాడు. ఆయన్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు. తల్లి అయినా తన చంటి బిడ్డను మరుచునేమో, కానీ నేను నిన్ను మరువను విడువనని చెప్పినటువంటి ఆ దేవాది దేవుడు నీవు గూర్చిన ఉద్దేశ్యమును ఆయన నెరవేర్చు వరకు దేవుడు నీకిచ్చిన వాగ్దానమును చేత పట్టుకుని ఆయనతో నడు. రాబోవు కాలము దీవెనకరముగుండాలి అంటే, రాబోవు కాలము సంతోషముగుండాలి అంటే నీ ప్రవర్తనంతటిపై దేవుని అధికారమును ఒప్పుకో. నీకేమి కావాలో, నీవు ఎలా జీవించాలో, నీవేమి ధరించాలో, నీవు ఏమి భుజించాలో అన్నిటిని కూడా దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడు. నిన్ను గూర్చిన ఉద్దేశ్యము దేవుడు మాత్రమే ఎరుగునని ఈ నూతన సంవత్సరములో మీరు గ్రహించి నూతనమైన తలంపులతో ముందుకు సాగిపోవాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనములో చూచినట్లయితే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. కనుక దేవుని యొక్క తలంపులు మన తలంపులు వంటివి కావు. మన యొక్క మరి ఆలోచనలో దేవుని మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కు మనం విన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకనే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 23వ వచనములో దేవుని వాక్యం చెప్పుచున్నది, రాబోవు కాలమును గూర్చి ఎవడు వినును, ఎవడు వింటాడో వాడి కాలము సంతోషంగా ఉంటది, వారి కాలము దీవెనకరముగా ఉంటది. కనుక రాబోవు కాలమునకై మనలను మనము సిద్ధపరచుకుని బలపరుచుకుని దేవుని ఉద్దేశ్యములను మన పట్ల నెరవేర్చున్నట్లు ఆయన అధికారమునకు మనలను మనము అప్పగించుకుని ఈ నూతన సంవత్సరం అంతా ప్రభువుతో స్నేహము సహవాసము కలిగి ప్రభువును ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటల మనునికులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.